132వ కీర్తన 10-18 వచనాలు. యాత్రా కీర్తన. నీ సేవకుడైన దావీదు నిమిత్తం నీ అభిషేక్తునికి విముఖుడవై ఉండకుము. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమించు. నీ కుమారుడు నా నిబంధనను గైకొనిడలా నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించినట్లు వారు కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసిన ఆయన మాట తప్పని వాడు. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండు. ఇక్కడే నేను నివసించదను. దాని ఆహారమును నిండారులుగా దీవించదను. దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచదను. దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసేదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. నా అభిషేక్తునికి నేను అచ్చట ఒక దీపమును సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమాన వస్త్రంగా ధరింపజేసను. అతని కిరీటం అతని మీద నుండి తేజరులను అనను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించును గాక. Psalms 132:10-18 వర్సెస్. ఆమెన్.